గుడ్ మార్నింగ్ నేలకొండపల్లి. ఈరోజు ఇక్కడ కూర్చున్న అంశం ఏంటంటే, నేనే సర్పంచ్ అయితే మన గ్రామానికి ఏం చేస్తాం, అంతకుముందు గ్రామ పంచాయతీ సర్పంచ్గా చేసిన వాళ్ళు ఏం చేశారనే విశ్లేషణ చేయటానికి మన నేలకొండపల్లి నుంచి పసుమర్తి శ్రీనివాస్ గారు, ఎండి వాజిద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారి అభిప్రాయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తారు. చెప్పండి అన్న, మీరే సర్పంచ్ అయితే ఏం చేస్తారు, అంతకుముందు సర్పంచ్గా చేసిన వాళ్ళు ఏం చేశారని మీరు అనుకుంటున్నారు, ఇంకా ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లికి చాలా ప్రసిద్ధమైన స్థానం ఉంది. పాలేరు సమితి ఉన్నప్పటి నుంచి పాలేరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత నేలకొండపల్లి మండలంలో అభివృద్ధి చూసుకుంటే చాలా ఘోరంగా తక్కువ అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. వచ్చిన పాలకులు వాళ్ళ అభివృద్ధి చూసుకోవడం సరిపోయింది, కానీ ఒక ఊరి యొక్క అభివృద్ధి గురించి ఆలోచించింది లేదు. వేసిన రోడ్లు కూడా క్వాలిటీ లేవు, కాలువలు క్వాలిటీ లేవు, ఎక్కడ కూడా కనీసం సౌకర్యాలు కల్పించడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. మంచినీరు సౌకర్యం కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంటుంది. విపరీతమైన దోమలతోటి జనాలు 10-12 సంవత్సరాలకు ఇబ్బంది పడుతున్నా, దానికి డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా చేసినా కూడా ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. జనాలు బాధపడుతున్నారు. అంతేకాకుండా ఈ అక్రమ వెంచర్ల వల్ల కూడా కనీసం కోట్లలో నేలకొండపల్లి గ్రామ పంచాయతీ నష్టపోయింది. ఎక్కడైతే సీసీ రోడ్లు వేయకుండా, డ్రైనేజీలు కట్టకుండా, కరెంటు స్తంభాలు వేయకుండా వెంచర్లు వేశారో ఆ భారం మొత్తం కూడా ప్రజల మీదను, గ్రామ పంచాయతీ మీద పట్టడం చాలా పెద్ద ఆర్థిక లోటు ఏర్పడుతుంది. ఇదే విధంగా బస్టాండ్ అనేది కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తర్వాత అర్ధరాత్రులు 32 గ్రామాల నుంచి వచ్చి నేలకొండపల్లి ఉండి వెళ్ళిపోయే ప్రజలు బస్టాండ్ లేకపోవడంతో రోడ్ల మీద పడిగాపులు రాయాల్సి వస్తుంది. మహిళలకి వాష్రూమ్స్ కూడా లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది బస్టాండ్ ఏరియాల్లో. అంతేకాకుండా ఒక రైతు బజార్ అనేది కల్పిస్తే 32 గ్రామాల్లో రైతులు ఇక్కడ అమ్ముకోవడానికి, వ్యవసాయ ఉత్పత్తి అమ్ముకోవడానికి వాళ్ళకి అనుగుణంగా ఉంటుంది. అటువంటిది కూడా ఏమీ లేకుండా పోయింది. అంతేకాకుండా డ్వాక్రా మహిళలు తమ వస్తువులు అమ్ముకోవడానికి కూడా ఇక్కడ ఎటువంటి ఒక పరిస్థితి కానీ వాళ్ళకి అనుకూలమైనటువంటి కల్పించలేకపోయారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి, కానీ ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఏ హామీలు ఇవ్వటం లేదు చేస్తామని. ఏదో విధంగా జనాలు మభ్యపెట్టి గెలుస్తున్నామా, మనం దోచుకున్నామా, వెళ్ళిపోతున్నామా, అదే పరిస్థితిలో ఉంది. నేను ఉన్నప్పుడు నిన్ను కాపాడతా, నువ్వు ఉన్నప్పుడు నన్ను కాపాడు అనే ధోరణిలో ఉంది తప్ప ఊరి అభివృద్ధి గురించి, ప్రజల సమస్యల గురించి ఒక మేనిఫెస్టో రాసి దాని ప్రకారం ముందుకెళ్లాలని ఎక్కడ కూడా లేదు. ఈసారైనా సరే ఎలక్షన్లో ఖచ్చితంగా అభివృద్ధి గురించి, అభిప్రాయం గురించి ప్రజాభిప్రాయం తీసుకొని నేలకొండపల్లి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వ్యక్తిని ప్రజలు ఎన్నుకోవాలని, అటువంటి వ్యక్తులకి మా సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. లేదు అంటే స్వయంగా మేమే రంగంలో దిగాల్సి ఉంటుంది. ముందుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఐరా న్యూస్ ఛానల్ వాళ్ళకి శుభాభివందనాలు. మన ఖమ్మం జిల్లాలోనే నేలకొండపల్లికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన సోదరులు చెప్పినట్టు దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన బౌద్ధ స్తూపం నేలకొండపల్లిలో ఉంది. అందరూ ఆరాధించే రాములవారి గుడి భద్రాచలంలో ఉంది. దానికి సంబంధించిన మూలాలన్నీ మన కొండపల్లి నుంచే ఉన్నాయి. భక్తరామ్ దాస్ గారు ఇక్కడ నుంచి నేలకొండపల్లి నుంచి వెళ్ళి భద్రాచలం దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. అంత పెద్ద ప్రత్యేకత గల నేలకొండపల్లికి సరి అయిన వసతులు, సరి అయిన సౌకర్యాలు ప్రజలకి ఎన్ని పాలకులు వచ్చినా కల్పించలేకపోతున్నారు. దాంట్లో ముందుగా మన సోదరులు చెప్పినట్టు డ్రైనేజీ వ్యవస్థ అయితే, అదేవిధంగా శానిటేషన్ మెయిన్ ప్రజలకు కావాల్సింది ఏంటంటే సర్పంచ్గా ముందుగా చేపట్టే రెండు కార్యక్రమాలు నీరు, శానిటేషన్. ఈ రెండు ముఖ్యమైనవి. అందులో గత పాలకులు ఎంతమంది వచ్చినా ఈ రెండింటిని సరైన క్రమంలో
అమలు పరచలేకపోతున్నారు. సోదరులు చెప్పినట్టు కొండపల్లిలో చుట్టుపక్కల ఎంతో విలువైన గ్రానైట్ ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు కూడా కొండపల్లికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించలేకపోతున్నారు. మా మండలం యొక్క విలువైన సొమ్మును దోచుకొని వెళ్ళి మా మండలాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి ఉంది ఇవాళ. అదేవిధంగా నేను సర్పంచ్ అయితే రాబో తరాలకి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏవైతే వసతులు కావాలో అవన్నీ ఏర్పాటు చేయడంలో ముందుంటానని, ప్రజలకు కావాల్సిన విద్యకు సంబంధించిన అయితే, నీరుకు సంబంధించిన అయితే, ప్రజల సౌకర్యార్థం చేపట్టాల్సిన కార్యక్రమాల్లో ముందు ఉంటానని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మా సంజయ్ గారికి అభినందనలు తెలుపుతూ ఈరోజు చిన్న డిస్కషన్ పెట్టాం. మేమే సర్పంచ్ అయితే ఏం చేపట్టబోతున్నాం అనేది. మా సోదరు పసుమర్తి శ్రీనివాస్ గారు కూడా మాతో ఉన్నారు. తనతో మేము డిస్కస్ చేయబోతున్నాం ఈ విషయం గురించి. సంతోషం. ముందుగా ప్రజల అవసరాలైతే మంచినీరు 2 పూట్ల అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నం, అంతేకాకుండా ఆరోగ్యకరమైనటువంటి శానిటైజర్ శుభ్రతను ఎప్పుడు పాటిస్తూ ప్రజలకి అనారోగ్య సమస్యలు రాకుండా పరిష్కారం చూడటం. ప్రభుత్వ ఆసుపత్రిలో సకాలంలో డాక్టర్లు ఉండే విధంగా మన దగ్గర 100 పడకల ఆసుపత్రి చేసి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇప్పుడు వాజిద్ గారు చెప్పినట్టు ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే వాటర్ ఒకటి, డ్రైనేజ్. ఇప్పుడు వాటర్ అంటే లాస్ట్ టైం మనం సమ్మర్ లో చూసాం, ఎండాకాలంలో అసలు వాటర్ అనేది లేనే లేదు. ట్యాంకులతో మా కాలనీ మొత్తం ట్యాంకులతోనే తీసుకొచ్చి వాటర్ సప్లై చేశారు. అంటే అంత ముందు గ్రామ పంచాయతీ బోర్లు ఉండేవి, గ్రామ పంచాయతీ నుంచి పైప్ లైన్, పంపు లైన్ ఉండేవి. కానీ ఇప్పుడు మిషన్ భగీరథ అని వచ్చింది. అక్కడ పాలేరులో నీళ్ళు లేకపోతే ఇక్కడ మన దగ్గర నీళ్ళు లేని పరిస్థితి. అంతకుముందు గ్రామ పంచాయతీ పంపులు ఉన్నప్పుడు మనకి ఎలా ఉండేది అంటేనా, అసలు ఇంటింటికి వాటర్ సప్లై మంచిగా జరిగేది. మన బోర్లే ఉండే, మన వాటరే వచ్చేది. తర్వాత ఇంకేంటంటే గ్రౌండ్ వాటర్ కూడా పడిపోయింది. దాని గురించి ఇక డ్రైనేజీని మన వ్యవస్థను ఎలా మళ్ళీ పునరుద్ధరించుకోవచ్చు అని మీ అభిప్రాయాలు డిస్కషన్ చేస్తే బాగుంటుంది. వాస్తవం ఏంటంటే నేలకొండపల్లిలో గ్రానైట్ వ్యవస్థ వల్ల జలశ్రీలు మొత్తం అడుగంటున్నాయి. ఎక్కడికెక్కడికి నేలకొండపల్లి పట్టణం చుట్టూ, మండలం చుట్టూ కూడా విపరీతమైన గ్రానైట్ కంపెనీలు ఏర్పడి, సహజ వనరులు క్వారీలు ఏర్పడి, కంపెనీ ఉంటే ఇక్కడ వాళ్ళకి కొంచెం ఉపాధి లేదు. తర్వాత మన సహజ వనరులు మొత్తం తీసుకొని పోవటం, దీంతో మనకి ఆదాయం కూడా ఏమి లేకపోవటం, మన ఆదాయాన్ని వాళ్ళు దోచుకొని పోతున్నారు. కానీ ఇక్కడ అటువంటి టైంలో జలవనరులు అనేది బెల్ట్ తెగిపోతుంది, కట్ అయిపోయి గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. దాంతోపాటు కాంక్రీట్ ప్రపంచం అయిపోయింది. ఈ కాంక్రీట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అన్ని చోట్ల కాంక్రీట్ వేసేసి ఎక్కడ కూడా భూమిలో కూడా నీళ్ళు ఇంకిపోయే పరిస్థితి లేదు. కానీ ప్రతి ఇంటికి ఇంకుడు గుంట ఇస్తేనే ఇంటి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నా ఇక్కడ అధికారులు ఆ విధంగా ఎప్పుడు చర్యలు తీసుకోలేదు. అట్లా ఇంకుడు గుంట లేనప్పుడు ఆ నీళ్లు ఎక్కడ ఇంకిపోతుంది, జలవనరులు ఎక్కడ అభివృద్ధి జరగదు. తర్వాత మిషన్ భగీరథ వచ్చిన కానుంచి చాలా మంచి కాన్సెప్ట్, వాటర్ బాగుంటున్నాయి, టేస్ట్ ఉన్నాయి. కానీ ఎప్పటికప్పుడు పైపులు లీక్ అవ్వటం, పైపులు పగిలిపోవటం, ఈ రిపేర్లతోనే గ్రామ పంచాయతీ మీద భారం పడుతుంది, పనులు జరిగిపోతున్నాయి. సరైన క్రమంలో ఇదివరకు లోకల్లో పైప్ లైన్ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు లేకుండా ఇబ్బంది పడతారు. విడిగా వీటి అదునుగా చూసుకొని వాటర్ ప్లాంట్లు ఏర్పడి ఎటువంటి క్వాలిటీ ప్రమాణాలు పాటించకుండా మంచినీళ్ళు సప్లై చేసి ప్రజలకి ఇంకో రకంగా అనారోగ్యానికి గురి చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది చాలా మేజర్ సమస్య ఈ మేజర్ గ్రామ పంచాయతీ. దీన్ని కూడా ఖచ్చితంగా పరిష్కరించాలి. ఇక డ్రైనేజీలకు వచ్చేసరికి డ్రైనేజీ ఇవ్వటానికి, డ్రైనేజీలు కట్టిన తర్వాత ఆ చెత్త చెదారం తీయటానికి అనుగుణంగా ఉండే విధంగా ఫెసిలిటీ ఉండాలి. ఎక్కడికక్కడికి క్లోజ్ చేసేస్తే ఆ డ్రైనేజీని ఎలా బయట తీస్తారు?
ఆ డైలీ ఆ నీళ్లు బయటికి ఎలా పోతాయి 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 దానివల్ల దోమలు డ్రైనేజీ ఆక్యుపేషన్ వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. ఆ దోమ మొత్తం అందులోనే ఉండి ఆ ప్రజలకి ఇప్పుడు మనకి డెంగ్యూ జ్వరం కూడా ఇక్కడ కొండపల్లి విపరీతంగా పెరగడానికి జ్వరం పెరగడానికి కారణం అయిపోయింది. టైఫాయిడ్, డెంగ్యూ ఇదంతా పాలకుల నిర్లక్ష్యం వల్ల, అధికారుల వల్ల, కొత్త రోగాలు అధికారులు ఒక నిర్లక్ష్యం, పాలకులు ఒక నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడుతుంది. 100%. అది అదేవిధంగా మనకి మైనార్టీ స్కూల్ కూడా శాంక్షన్ ఆల్మోస్ట్ 7 years అవుతుంది అవును కొండపల్లి మండలానికి. అవునవును అది కాస్త తీసుకెళ్లి ఖమ్మంలో పెట్టారు. నెలకొండ దాని నుంచి కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో కొండపల్లి మన మండలం ప్రజలకు అందుబాటులో ఉంచడానికి మన ప్రయత్నం 100%. నేలకొండపల్లిలో మైనారిటీ స్కూల్ రావటం వల్ల చాలా సేఫ్ ప్లేస్ లో ఉంటారు పిల్లలు. చదువు చాలా చక్కటి వాతావరణం కలదు మన ఏరియాలో. అవును. ఒక 1000 మంది స్టూడెంట్స్ ఇక్కడ హాస్టల్లో ఉన్నప్పుడు ఇక్కడ వ్యాపారాలు కూడా అభివృద్ధి అవుతాయి. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి వస్తువు కూడా ఇక్కడ వ్యాపారాలు తీసుకోవడం వల్ల తల్లిదండ్రులు ప్రతి ఆదివారం నాడు ప్రతి సెలవుల రోజు ఇక్కడ వచ్చిపోవడం వల్ల రవాణా వ్యవస్థ కానీ వ్యాపార వ్యవస్థ కానీ అభివృద్ధి అవుతుంది. ఇటువంటి మైనార్టీ ఖచ్చితంగా ఇక్కడ నెలకొండపల్లికి ఇక్కడ పంపించాలి. మొన్న కూడా మున్నేరు వరదలో 2 అంతస్తుల పైన మునిగిపోయి ప్రమాదకరంగా ఉంది. అది పగులు జరిగింది కాబట్టి సరిపోయాయని అర్ధరాత్రి నిద్రలో జరిగి ఉంటే మనం ఊహించిన ఘోరం జరిగిపోయేది. ఆ తల్లి కడుపు కోతను మనం ఏమి చేసుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా స్కూల్ ఇన్ని రోజులైనా కూడా ఇంతవరకు దాన్ని శుభ్రం చేయడానికి ఎంతవరకు పరిస్థితి పట్టింది. కానీ తక్షణమే ఇక్కడికి షిఫ్ట్ చేస్తే చాలా మంచిది అని అభివృద్ధి రకంగా పిల్లల ఆరోగ్యంగా అన్ని రకాల హాస్పిటల్ కూడా అప్గ్రేడ్ చేసి సంవత్సరం అవుతుంది. 100 పడకల ఆసుపత్రి అప్గ్రేడ్ చేసి సంవత్సరం అవుతుంది. అవును. ఇవాళ వరకు దాని రూపురేఖలు తెచ్చిన దాఖలా లేదు. 3 సార్లు నేను కలెక్టర్ గారితో పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఆయన వచ్చినప్పుడు గౌతమ్ కలెక్టర్ గారు, పాత కలెక్టర్ గారు డాక్టర్లను ఖచ్చితంగా ఆదేశించారు. ఖచ్చితంగా రావాలి, ఎక్కువ ఉండాలి, సర్వీస్ ఉండాలి. కొండపల్లి హాస్పిటల్ నుంచి నాకు ఫిర్యాదు రావద్దని చెప్పారు, పెంచాలి. అదే కాకుండా ఇక్కడికి వచ్చి సర్వీస్ చేసిన డాక్టర్లకు కూడా మొన్న జనాలకి రోజు 200 ఓపీ వస్తే అవును సరైన 500 మధ్యాహ్నం వరకే 200 వచ్చింది. సాయంత్రం వరకు 500 ఓపీ రోజు. అవునవును జనాలతో మండలం మొత్తం ఇక్కడికి వచ్చే వరకు చాలా వాళ్ళందరినీ సరైన క్రమంలో చూసే పద్ధతి కనిపించలేదు. చాలా మంది ఇక్కడ ఉండలేక ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఈ హాస్పిటల్ అభివృద్ధి చేసి ఇక్కడ వైద్య సేవలు అందించేటువంటి డాక్టర్లకి ప్రత్యేక క్వార్టర్స్ వచ్చి వాళ్ళకు కూడా ఫెసిలిటీస్ ఇస్తే వైద్యం చేయడానికి కూడా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఉండాలి కదా, బెడ్లు పెంచి డాక్టర్లకు సరిపడా క్వార్టర్స్ ఇచ్చాలని ప్రజలకి ఏ విధమైన సౌకర్యాలు కావాలో అవన్నీ ఎంత తొందరగా ఏర్పాటు చేసే దాంట్లో మేము ముందుంటామని సర్పంచ్ అయితే ఈ విషయంలో మేము ఇప్పుడు గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో శాంక్షన్ అయినటువంటి స్ట్రీట్ లైట్లు ఇప్పుడు దాదాపు 9 నెలలు అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి. పోల్స్ నిలబెట్టి కూడా ఆల్రెడీ 9 నెలలు అవుతుంది కనీసం ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి. మంత్రి గారు ఇప్పటికే చాలా సార్లు పర్యటన చేసిపోయారు. మరి ఈ వీధి లైట్లు మెయిన్ సెంటర్ లో ఉన్నటువంటి లైట్లు ఎందుకు ప్రారంభం చేయట్లేదు మరి తెలవట్లేదు. ఈ సెంట్రల్ లైటింగ్ ప్రారంభించే పరిస్థితి లేదు. సెంట్రల్ లైటింగ్ ఉంటే ఆ దోమలు పురుగులు అనేది వ్యాపారులకు కానీ ఇళ్లలో కానీ రాకుండా ఉంటాయి. ఆ సెంట్రల్ లైటింగ్ బంద్ అవడం వల్ల ఈ దోమ మొత్తం కూడా ఇళ్లలో ఒకే షాపులో ఏది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. దీన్ని కూడా తొందరగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కొండపల్లి కాదు కళ కదా, సెంట్రల్ లైటింగ్ ఉంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూడటానికి కూడా అదొక కళ. ఏ కళ లేకుండా చేస్తున్నారు. మెయిన్ ఇంకో విషయం కూడా ఇవాళ నేలకొండపల్లి అభివృద్ధి కోసం మా రైతులు త్యాగం చేసి కోట్ల రూపాయల విలువైన భూములు నేషనల్ హైవే రోడ్డుకి ఇచ్చారు. దీని మీద మేము పోరాడాం, కొంతమంది ప్రజా సంఘాలు, కొంతమంది ఉత్సాహులు అందరూ పోరాడారు. కానీ నేషనల్ హైవే వాళ్ళు నేలకొండపల్లికి ఎగ్జిట్ ఎంట్రీ ఇవ్వటం కుదరదని చెప్పారు. మరి దీని మీద మరి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనకి 2 ఎమ్మెల్సీలు ఉన్నారు ఖమ్మం జిల్లాలో, 2 ఎమ్మెల్సీలు, 2 ఎంపీలు ఉన్నారు, 3 మంత్రులు ఉన్నారు. మరి దీని మీద ఎక్కడ చొరవ చూపినట్టు కనపట్లేదు. 9 మంది ఎమ్మెల్యేలు. మరి ఇది ఇంతమంది ఖమ్మం జిల్లా అదృష్టం అనుకుంటున్నాం ఇంతమంది పాలకులు ఉండటం వల్ల. కానీ ఒక సమస్యను కూడా ముందుకు తీసుకెళ్లట్లేదు, పరిష్కరించే దిశగా లేదు. కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు,
అయినా చిన్న ఇబ్బందిని దూరం చేయలేకపోతున్నారు. ఇదే ఫైనల్ పెళ్ళలో ఒక ఎంపీ కోసం గ్రానైట్ల బిజినెస్ కోసం రోడ్డు సపరేట్ గా అటువంటి రోడ్డు వేశారు. మార్చారని చెప్పి ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి అది వాస్తవా అవాస్తవం అంటే అక్కడ రోడ్డు అయితే కనపడుతూనే ఉంది. గ్రానైట్ల నుంచి హైవేలకు రావడానికి సపరేట్ దారి. మరి అక్కడ వ్యాపారుల కోసం ఇచ్చినటువంటి దారిని ఇక్కడ ప్రజల కోసం ఎందుకు లేకపోతున్నారు? ప్రజా అవసరాలకి మరి ఇంతమందిని మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు గెలిపించుకున్నారు. వాళ్ళు ఇంకా బాధ్యత వ్యవహరించకపోతే వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ప్రజలు తిరస్కరించే అవకాశం ఉంది. అన్ని విషయాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి పాలకులు ప్రజా సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా పంచాయతీలో కూడా కుక్కల బెడద విపరీతంగా ఉంది. రాత్రిపూట రోడ్ల మీద తిరగలేని పరిస్థితి. అవునవును. కనీసం విపరీతంగా ఉంది. ఈ కుక్కలు మొత్తం కూడా పట్టి బయటికి ఎక్కడైనా ఒక అడవుల్లో కానీ వదిలే పరిస్థితి చేయకపోతే మళ్ళీ ప్రమాదం చాలా పొంచి ఉంది పిల్లలతోటి. ఇంకా అంతేకాకుండా బస్టాండ్ కూడా, ఈ బస్టాండ్ వచ్చేసరికి ఒక దాత ఇచ్చిన స్థలం బస్టాండ్ ని ప్రభుత్వం ఆదాయంగా మార్చుకోవటం చాలా సిగ్గుచేటి విషయం. మహిళలు బాత్రూమ్ కూడా లేని పరిస్థితి. వికలాంగులు 3,000 మంది పైన మండలంలో ఉంటే అసలు కూర్చునే పరిస్థితి లేదు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా రోడ్ల మీద రావాల్సి వస్తుంది. అయితే ఇంకొకటి అంటే మనం మెయిన్ అంశం ఏంటంటే గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ ఏంటంటే గ్రామ పంచాయతీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి సుమారు 6 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు రాని పరిస్థితి. అది కూడా మనం అవునవును చూస్తే బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళకి వచ్చేదే అరకొర జీతాలు 8,000 9,000 రూపాయలు. వాళ్ళ కుటుంబాలు గడవాలంటే వాళ్ళు పనిచేయాలి. ఒకప్పటి గ్రామ పంచాయతీ కంటే ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. వాళ్ళ పనితనం బాగా పెరిగింది, భారం అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. మానవతాతో ఆలోచించాలి. వాళ్ళు చేసే పనికి సగం ఫలితం రావాలి. ఖచ్చితంగా ముందు వాళ్ళకి జీతాలు ఇచ్చిన తర్వాత మిగతా వాటి మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు శుభ్రం చేయకపోతే ఇంకా అనారోగ్యాలతో ఇబ్బంది పడేటోళ్ళం. ఆ కరోనా టైంలో కూడా వాళ్ళు ప్రాణాలు తెగించి శుభ్రం చేశారు. ఆ మేజర్ గ్రామ పంచాయతీ కావాల్సిన సిబ్బంది లేరు. ఫస్ట్ సరిపడే సిబ్బంది లేరు. వాళ్ళకి జీతాలు లేవు. 40 మంది కావాల్సిన చోట 20 మంది ఉన్నారు. ఆ 20 మందికి సరైన జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా ఇందులో విషయం ఆరోగ్యాలే జీవితాలేగా వాళ్ళ కుటుంబాలు. అధికారులు దృష్టి సారించిన ఒక విషయం ఉంది ఏంటంటే 12 సంవత్సరాల నుంచి సెల్ టవర్ లో మనకు పనులు కట్టట్లేదు. వాళ్ళ మీద ఒత్తిడి కావట్లేదు. అధిక లాభాల్లో ఉన్న సెల్ టవర్లలో ఎందుకు ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పన్నులు తీసుకోవట్లేదు? ఆ పన్నుల డబ్బులు వస్తే ఇవాళ ప్రతి ఒక్కరికి జీతం ఒక్క రోజు కూడా పెండింగ్ లేకుండా ఇవ్వచ్చు. మరి ఇటువంటి అంశం మీద గ్రామ పంచాయతీ కార్యదర్శి కానీ, ఎంపీడీఓ కానీ, ఎంపీఓ కానీ ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఆ డబ్బులు వసూలు చేస్తే అందరికి ఉపయోగపడతాయి కదా. అన్ని కార్యక్రమాలు చేపట్టవచ్చు మంచిగా ప్రశాంతంగా. డ్రైనేజీ వ్యవస్థకి మెయిన్ ఏంటంటే ఇంకుడు గుంటలు, ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంట కావాలి. చెప్పాం. ఇంకుడు గుంట ఉంటేనే ఇంటి పర్మిషన్ ఇవ్వాలి. ఇంటి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. ఇంకోటి ఇంకుడు గుంట తీసినాం అని చెప్పి కొంతమంది పనిచేసి డబ్బులు బిల్లులు దోచేశారు. అసలు ఇంకుడు గుంట ఇంకుడు గుంటలో కనపడట్లేదు. ఎక్కడ కూడా లేదు. ఎక్కడ ఇంకిపోయినాయి అవినీతిలో ఇంకుడు గుంటలు ఇంకిపోయినాయి. ఎక్కడ కూడా లేవు. ప్రతి ఇంటికి, ప్రతి గవర్నమెంట్ కార్యాలకి ఇంకుడు గుంట ఉంటేనే ఇంటి పర్మిషన్ ఇస్తామనండి. ఇప్పటికి కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంట తవ్వాలని చెప్పి ఆప్షన్ పెట్టండి. 4 రోజుల్లో ఇంటికి దిగిపోయి కూడా 3 నెలలు అవుతుంది. ప్రభుత్వ అధికారులు పని నడుస్తుంది. ప్రభుత్వ అధికారులు కూడా సరైన పాలన చేయలేదు. ఇప్పుడు ఎంపీడీఓ గానీ కొండపల్లి మేనేజర్ గ్రామ పంచాయతీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన 32 గ్రామాలు చూసుకోవాలి, నేలకొండపల్లి సమస్యలు చూసుకోవాలి. మళ్ళీ ఇంకా 2-3 గ్రామ పంచాయతీలు ఆయనకు ఉంది. అవన్నీ ఎక్కడ చూడగలుగుతారు? ఈ లోపు ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి అవి కూడా ఆయన మీద డ్యూటీ పడుతున్నాయి. అధికారుల మీద కూడా భారం బాగానే పడుతుంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. తక్షణం ఎలక్షన్లు పెట్టి పాలకవర్గాన్ని మనం ఏర్పరిచి అభివృద్ధిలోకి తీసుకెళ్ళకపోతే ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇంకా మేజర్ గా కాలేజ్, గవర్నమెంట్ హై స్కూల్లో ఇప్పటికీ కూడా ఇన్నిసార్లు పేపర్లో, టీవీలో వచ్చినా సరే ఈ నాయకుల చిత్తశుద్ధి చూడాలి.
ఒక్క బాత్రూమ్ అదే డోర్ లేని బాత్రూమ్ లో అమ్మాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంత ఇబ్బంది పడుతున్నారు. మరి కనీసం బాత్రూమ్ కట్టలేని పరిస్థితి ఉన్నది. కనీసం హై స్కూల్ మంచినీళ్ళ పరిస్థితి కూడా లేని పరిస్థితి. అక్కడ ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అసలు ఏం పరిష్కరించారని చెప్పి మళ్ళీ ఓటు అడుగుతారు. గత సర్పంచ్ లో పోటీ చేసిన వాళ్ళు కోట్ల రూపాయల ప్లాట్లు మొత్తం మాయమైపోయినాయి. దేవుడి భూములు మాయమైపోయినాయి. ఎవరికి దాన్ని ఏమంటారు మైనార్టీ భూములు కూడా భూములు ప్రభుత్వం బెల్ట్ షాపుల మీద మద్య షాపుల మీద ఉన్న దృష్టి, ఆదాయం మీద ఉన్న దృష్టి, ఒక యువకులకి ఉపాధి కల్పించడంలో అసలు ఎటువంటి దృష్టి లేదు. యువకులు మత్తులో పోయి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవడం కాకుండా ఇది వచ్చే దేశ రాష్ట్ర గ్రామాల అభివృద్ధికి చాలా ఆటంకమైన విషయం. ఇది చాలా అటువంటి దారుణమైన విషయం. మత్తు కానీ బెల్ షాపులు తక్షణమే దాని నుంచి కంట్రోల్ బెల్ షాపులు తీసేయాలి, 100% తీసేయాలి. ఒకప్పుడు ఒక షాప్ ఉంది, ఇప్పుడు 2 పోయి 3 పోయి 4 షాపులు అయితే ఉన్నాయి. 10 షాపులు ఆదాయం పెంచుకోవడం కోసమే ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ప్రజల యొక్క అభివృద్ధి గురించి గ్రామాల బెల్ షాపులు ఉన్నాయి. ఒక వార్డుకి 4-5 బెల్ షాపులు ఇస్తే బెల్ షాపులు అయితే అవునవును ప్రజలకు ఉపాధి కల్పిస్తారు అనుకున్నాం, కానీ ఇట్లా బెల్ షాపులు పెట్టుకుని ఉపాధి చేసుకోమంటారు అని చెప్పి అనుకోలేదు. గ్రానైట్ భూముల్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వం తక్షణమే, ఇప్పటికే చాలా ఎక్కువ దాన్ని తవ్వుకున్నారు, స్వాధీనం చేసుకొని మైనార్టీ స్కూల్ హాస్టల్స్ కానీ, ఇంకా ఎస్సీబీసీ హాస్టల్స్ కానీ, తర్వాత పారామెడికల్, తర్వాత మన నర్సింగ్ మెడికల్, ఇవన్నీ ఖమ్మానికి వెళ్ళిపోతున్నాయి. ఖమ్మానికి వెళ్ళిపోతే ఖమ్మం ఆల్రెడీ అభివృద్ధి చెందింది. ఇటువంటి నేలకొండపల్లి మన హెడ్ క్వార్టర్లో ఉంటే ఇక్కడ వ్యాపార పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. వీటిపై దృష్టి పెట్టాలని పాలకులు అని కోరుతున్నాం. ఇంకా గ్రామ పంచాయతీలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం కూర్చున్న బల్ల ఉందా, ఈ బల్లాని మనకి దివ్యమూర్తి అని అపర్ మీద సుమారు ఒక 5 నుంచి ఒక 10 దాకా బల్లాలు వేయించారు. ఆ బల్లాలు వేయించడం వల్లనే మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అవును